చిన్న మస్తాదేవి. దుర్గాదేవికి అనేక రూపాలున్నాయి కదా, వాటిల్లో ఒకటి చిన్మస్తాదేవి. నిజానికి చిన్మస్తాదేవి గురించి చాలా మందికి తెలీదు. అయితే తెలిసిన వారు మాత్రం ఆమెను దిగంబర దేవత అని, అశ్లీలంగా ఉంటుందని, ప్రమాదాలు తెచ్చిపెడుతుందని అనుకుంటారు. కానీ ఇది పొరపాటు. నిజానికి అమ్మవారి ఒక్కో రూపానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే చిన్మస్తాదేవి రూపానికి కూడా అలా ఉండడానికి కొన్ని కారణాలున్నాయి. చిన్మస్తాదేవికి ఇద్దరు స్నేహితురాళ్ళు ఉండేవారు, ఢాకిని, వర్ణిని. వీరు చిన్మస్తాదేవి శరీరం నుంచి పుట్టారు అని అంటారు. ఇక ఆమె తన కింద శృంగారంలో ఉన్న ఒక జంట మీద నిలబడి ఉంటుంది. కొన్ని చిత్రాల్లో కూర్చుని ఉంటుంది. తలను నరుక్కుని ఒక చేతిలో తలను పట్టుకుని దర్శనమిస్తుంది. ఆమె మొండం నుంచి కూడా 3 రక్తధారలు వస్తాయి. వాటిలో ప్రధాన ధారను ఆమె తాగుతుంది. తన చేతిలో ఉన్న తలకు ఆ ధార వెళ్తుంది. ఇక ఆమెకు ఇరువైపులా ఉన్న ఆమె స్నేహితురాళ్ళు ఢాకిని, వర్ణిలు మిగిలిన 2 ధారల నుంచి రక్తాన్ని తాగుతారు. చూసేందుకు ఇది నిజంగానే భయంగా ఉంటుంది. అయితే చిన్మస్తాదేవి నిజానికి అంతులేని శక్తికి ప్రతిరూపం. కామం అనే కోరికను అణిచివేసే శక్తి రూపం. అందుకనే ఆమె మనకు దిగంబరంగా కనిపిస్తుంది. ఆమె అంతులేని జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని అంటారు. అయితే దాన్ని చాలామంది ఆ ఫోటోని తప్పుగా అర్థం చేసుకుంటారు. తాంత్రిక దేవత అనుకుంటారు, అరిష్టమని భావిస్తారు. ఇండ్లల్లో పెట్టకూడదు, పెట్టుకుంటే అశుభం అని భావిస్తారు. అందుకే ఆమె ఫోటోలు కానీ, ఆమెకు ఆలయాలు కానీ దాదాపుగా మనకి కనిపించవు. చిన్మస్తాదేవి ఉన్న దిగంబర అవతారం కింద అశ్లీలంగా జంట భయంకరంగా రక్తం తాగుతూ ఉండడం చూస్తే అసలు ఈమె దేవతేనా, ఈమెనెవరైనా ఆరాధిస్తారా అనే సందేహం ఉంటుంది. కానీ ఈ దేవత అలా కనిపించేసరికి నిజంగానే అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. సహజమే. నిజానికి ఇప్పుడు చెప్పినట్లు ఆమె అవతార రూపమే అంతా. అసలు ఎందుకు అలా ఉంటుంది అనేది కూడా చెప్పాం. అయితే చిన్మస్తాదేవిని రాత్రిపూట పూజిస్తారు. రాత్రి 11 నుంచి 1 గంట, కొందరు 3 గంటల వరకు పూజిస్తారు. కేవలం పాలు మాత్రమే తాగి ఆమె కోసం ఉపవాసం కూడా చేసేవాళ్ళు ఉంటారు. అయితే ఇదే కాదు, ఆమెను పూజించే విధానం కూడా భిన్నంగా ఉంటుంది అని అంటారు. అయితే పండితులను సంప్రదిస్తే ఇంకా ఆవిడ్ని ఎలా పూజించాలి అనేది వారు చక్కగా వివరిస్తారు.